టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి అడగనే ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఆర్ఎండ్బి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ఎమ్మెల్యేస్కి, కార్పొరేటర్స్కి, ఆహ్వానితులకి, విచ్చేసిన అధికారులకి, మన ఆహ్వానితులకి, టీం టీఎస్ఆర్టీసీకి, మన మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా నేను స్వాగతం కోరుతున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. మన టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి మన గవర్నర్ అయిన సీఎం గారు హస్తంతో 100 బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దాంట్లో 90 బస్సెస్ మన చారిత్రాత్మక స్కీమ్ అయిన మహాలక్ష్మి కోసము కేటాయించడం జరిగింది. అదేవిధంగా మొదటిసారిగా హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి 10 రాజధాని ఏసీ బస్సెస్ని నడిపించడం జరుగుతుంది. ఇది కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయము. ఈ కార్యక్రమంకి వచ్చేసిన మన అందరు కూడా నేను స్వాగతం కోరుతూ, అందరు కూడా తెలుసు గత 2 నెలల క్రితము మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, మన డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ బట్టి విక్రమ గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్టు, మన అందరు మినిస్టర్సు, మన గవర్నమెంట్ ఒక చారిత్రాత్మక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రజా రవాణాకి ఒక మేలు జరిగే స్కీము మహాలక్ష్మి స్కీము. ముఖ్యంగా ఆడపిల్లలకి, మహిళలకి, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా మన బస్సెస్లో ఫ్రీ జర్నీ చేయడం అవకాశం కల్పించింది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ఆ స్కీమ్లో మన టీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని భాగస్వామ్యం చేయడము చాలా మంచి నిర్ణయము. మనకు కూడా ఈ ఒక గ్రేట్ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయడం మనకు కూడా యాజమాన్యాన్ని కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మనము ఈ 60 రోజుల్లో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మన బస్సెస్లో 15.21 crores మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు ప్రయాణించారు. వాళ్ళకు డైరెక్ట్లీ 535 కోట్ల రూపాయలు వాళ్ళకు డైరెక్ట్ బెనిఫిట్ కావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగా జరిగింది. మంచి గ్రేట్ హెల్ప్ టు ఆల్ దోస్ లేడీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేయడానికి టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి మన ముఖ్యమంత్రి గారు 48 గంటలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ తక్కువ టైంలో మన అందరు కూడా, మన డ్రైవర్స్, కండక్టర్స్, మన అధికారులు అందరూ కూడా కలిసి 48 గంటల్లో ఈ స్కీమ్ని ఒక చారిత్రాత్మక స్కీమ్ లాంచ్ చేయడము చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా మన స్టాఫ్ అయిన మన డ్రైవర్సు, ఐ వెల్కమ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు, అవర్ డిప్యూటీ సీఎం విక్రమార్క గారికి కూడా నేను యాజమాన్య తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా కోరుతూ